వారన్ బఫెట్ ఒక ఇన్వెస్టర్, రాకేష్ జుంజున్వాలా ఒక ఇన్వెస్టర్, దమాని ఒక ఇన్వెస్టర్. మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఒక ట్రేడర్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ పోలిక చూస్తే ఎప్పుడు హైలో ఒక ఇన్వెస్టర్ మాత్రమే ఉన్నాడు, రైట్. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డిక్సన్ అనే స్టాక్ ఒక 2-3 ఇయర్స్ క్రితం 2000 దగ్గర ఉండే స్టాకు, సో అది 18,000-19,000 దాకా పోయింది. అదేవిధంగా మీరు శ్రీ సిమెంట్ అని ఒక స్టాక్ చూసుకుంటే కనుక ఎక్కడో బిలో ఉండే స్టాక్ దగ్గర ఇప్పుడు 30,000 దగ్గర నడుస్తుంది. అదేవిధంగా మీకు తెలుసు ఎంఆర్ఎఫ్ స్టాక్ కూడా 1 lakh అబోవ్ దగ్గర నడుస్తూ ఉంది. బట్ ఇలాంటి యొక్క స్టాక్స్ని పోయిన తర్వాత కాకుండా ముందే మనం ఎలా తెలుసుకోవడానికి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏదైనా టెక్నిక్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఆల్రెడీ మా యొక్క ఆఫ్లైన్ స్టూడెంట్స్ దాన్ని నేర్చుకుంటున్నారు, హ్యాపీగా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా నేర్చుకున్నారు. బట్ మీరు ఇప్పుడు డౌట్ రావచ్చు, మేము కూడా వచ్చి నేర్చుకోవాలంటే నో నీడ్ అండి. సో మీకోసం నేను అలాంటి ఒక భూమి వచ్చే ఒక 5 స్టాక్స్ని అయితే లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టాను. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్తో ఖచ్చితంగా షేర్ చేయండి, రైట్. ఒకవేళ కనుక మీకు కనుక ఆ లిస్ట్ కావాలి, మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే సో స్టాక్స్ లిస్ట్ అని కింద కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా నేనైతే డిఎం చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.